So first hair wash. హెయిర్ వాష్ అయిపోయింది ఇప్పుడు. హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత సో రెడీ టు కట్ హెయిర్. ఓకే, సో ఫస్ట్ హెయిర్ వాష్ చేసుకున్నాం, తర్వాత ఇప్పుడు హెయిర్ కట్ చేయబోతున్నాం. 30+ వాళ్ళకి కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కదా, సో దానికి ఏమైనా హోమ్ రెమెడీ చెప్తారా? ఉంటాయి. బేసిక్గా ప్రతి ఒక్క మనిషికి దెర్ ఈస్ 3 స్టేజెస్ ఆఫ్ హెయిర్: ఎనర్జిన్, క్యాటజిన్ అండ్ టెలజిన్. 30+ వచ్చేటప్పటికి సెకండ్ స్టేజ్లో ఉంటారు. సో కానీ చాలామంది తెలియక ఈ మెహందీ యూస్ చేయడం అన్నెసర్లీ ఈ చీప్ తన హెయిర్కి సంబంధించిన షాంపూ కాకుండా మార్కెట్లో ₹1-2 షాంపూలు యూస్ చేయడం వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అయి ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఎటువంటి హెయిర్ టెక్స్చర్కి ఎటువంటి షాంపూ యూస్ చేస్తే కరెక్ట్గా ఉంటుందో అదే యూస్ చేయాలి. సో మంచి గుడ్ హెయిర్ స్టైలిస్ట్ కానీ లేదంటే ట్రైకాలజిస్ట్ కానీ మనం స్కిన్కి ఎంత కేర్ తీసుకుంటాం అలాగే హెయిర్ కూడా సంబంధించి దానికి ప్రాపర్ షాంపూ, కండిషనర్, సజెస్టబుల్ షాంపూస్ యూస్ చేయాలి. ఓకే, సజెషన్ తీసుకొని దానికి సరిపడే షాంపూస్, కండిషనర్స్ యూస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం హెయిర్ కట్ చేస్తున్నాం కదా, దానివల్ల ఏమైనా లెంత్ రెడ్యూస్ అవుతుందా లేకపోతే షార్ట్గా చేసే? డిపెండ్స్. మనకి ఇప్పుడు లెంత్ కావాలంటే మెయింటైన్ చేసుకోవచ్చు, లెంత్ తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు. తనకి బ్యూటిఫుల్ కర్లీ హెయిర్ ఉంది, సో ఇది లెంత్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో లెంత్ మెయింటైన్ చేస్తూ బ్యూటిఫుల్ హెయిర్ కట్ చేయాలి. రామగారు, మోస్ట్లీ 30+ వాళ్ళకి స్ప్లిట్ ఎండ్స్ అని ఇంకా హెయిర్ ఫాల్ అని చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, సో అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్గా హెయిర్ మెయింటెనెన్స్ లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. హెయిర్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో ఆటోమేటిక్గా
స్ప్లిట్ ఎండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. సో దానికి తగిన షాంపూ కండిషనర్ ప్రాపర్గా యూజ్ చేస్తే స్ప్లిట్ ఎండ్ కానీ ప్లస్ ఈ డాండ్రఫ్ కానీ అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. సో అలాంటివి రాకుండా మంచి ప్రాపర్ షాంపూస్ అండ్ కండిషనర్స్ యూస్ చేయాలి. ఎస్. ఓకే. హెయిర్ కట్ ఫినిష్ అయింది. ఓకే. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్, ఎక్కువ ఏం మెయింటైన్ చేయలేదు. జస్ట్ ఓన్లీ ఫ్రంట్ బ్యాంగ్ని 2 minutes జస్ట్ ఏం చేసేసామంటే మిగిలినంత దర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఓకే. కర్ల్స్. సో ఫ్రంట్ పార్ట్ ఒకటి మనము స్టైల్ చేసుకుంటే షీ కెన్ వేర్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్ ఈ ఏజ్లో కూడా. ఏ డ్రెస్ అయినా సూట్ అవుతుంది. ఓకే. సో జనరల్గా ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు హెయిర్ హెల్దీగా ఉండాలంటే? గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే దానిలో విటమిన్ కే ఉంటుంది. విటమిన్ కే తోటి కెరటిన్ బిల్డ్ అవుతుంది. ఓకే. సో హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. దిస్ ఈస్ ద వెరీ సింపుల్ అండ్ బేసిక్ హెయిర్ కట్. బాగా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు. ఎటువంటి ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఆర్ వెస్ట్రన్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఇట్ విల్ గోస్. ఓకే అండి, చాలా సింపుల్, చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయ్యే హెయిర్ కట్, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, మా సకలకి ఇంత చక్కని హెయిర్ కట్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి మన సౌందర్య లహరి. మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అట్లనే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.